మీడియా మిత్రులకు నా నమస్కారం. ఈరోజు మేము డీజీపీ గారిని కలవడం జరిగింది. యాక్చువల్లీ డీజీపీ గారి ప్లేస్లో మన అడిషనల్ డీజీపీ గారు ఉన్నారు. తనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడం ఏంటంటే రెగ్యులర్గా తనకు సోషల్ మీడియాలో ఎవరైతే రెగ్యులర్గా హిమాకాంత్ రెడ్డి అదేవిధంగా సుబ్బు వీళ్ళు రెగ్యులర్గా సోషల్ మీడియాలో వచ్చి వీళ్ళు రెగ్యులర్గా తన గురించి మంగ్లీ మేడం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు అంటే ఈ 150 lakhs ఏదైతే ఉందో సంథింగ్ నాకు ఆ అమౌంట్ క్యాల్కులేషన్ లేదు, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఏదైతే స్కామ్ చేసిర్రో ఆ స్కామ్ ని డైవర్ట్ చేయడానికి మేడం పేరుని వాడి వాళ్ళు ఈ కేసులో నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఎఫ్ఐఆర్లు పెండింగ్ ఉన్నాయి. ఒక 27/26 అనే ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంది. దాంట్లో A2గా హేమాకాంత్ రెడ్డిని చూపించడం జరిగింది. మీకు తెలుసా హేమాకాంత్ రెడ్డి ఎవరో? నిన్న మీడియా ముందు వచ్చి హేమాకాంత్ రెడ్డి ఇతనే హేమాకాంత్ రెడ్డి ఈయన మీడియా ముందు వచ్చి నిన్న ఏమన్నాడంటే నేను 12,50,000 మధుకిచ్చాను అన్నాడు. 12,50,000 మధుకిచ్చాను. 12,50,000కు 30,000 రూపాయలు సెప్టెంబర్ నుంచి నేను రెగ్యులర్ గా 30,000 రూపాయలు మధు దగ్గర నుంచి తీసుకుంటున్నా అంటున్నాడు. 30,000 రూపాయలకి ఆయన ఈఎంఐస్ కట్టుకుంటున్నాడు అంట. ఇలా రెగ్యులర్ గా ఈయన బాధితుడిగా వచ్చి చూపిస్తున్నాడు. ఈయన బాధితుడు అని చెప్తున్నాడండి. దయచేసి అర్థం చేసుకోండి, అమౌంట్ మొత్తం ఈయన దగ్గరే ఉంది. అదేవిధంగా నిన్న అన్ని మీడియాస్ లో కావాలని ఇంకా ఎవరు మీడియాస్ లో రావడం లేదు. చూడండి, మొన్నటి వరకు సుబ్బారావు వచ్చారు. 27% ఆల్కహాల్ టెస్ట్ చేయడం దొరకడం వల్ల ఆయన పక్కకు సైడ్ ట్రాక్ చేసి ఇమ్మీడియట్ గా ఈ వ్యక్తి ముందుకు రావడం జరిగింది. ఈయననే మీడియా ముందు రెగ్యులర్ గా వస్తున్నారు. చూడండి, అదే విధంగా మీకు క్లియర్ చేస్తాను. ఇక్కడ ఈ సుబ్బారావు అనే అడ్వకేట్ వెనుక చూడండి ఒకసారి హేమాకాంత్ రెడ్డి గారు ఉన్నారు. దయచేసి నేను క్లియర్ గా ఎవిడెన్స్ ద్వారా చెప్తున్నాను. ఎందుకు ఈయనను ఎట్లా ప్రూవ్ చేయాలని అంటున్నారు కదా. హేమాకాంత్ రెడ్డి గారు ఈ మధు అనే వ్యక్తి కనిపిస్తున్నారు. మధు రాథోడ్, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, ఇమ్మీడియట్లీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమాకాంత్ రెడ్డి శుభా చిత్ర బిజినెస్ కాన్ఫరెన్స్ 2025 అనే బిజినెస్ ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో చాలా పెద్ద స్కామ్. ఎందుకంటే ఇక్కడ చూడండి, బృందాశ్రీ ఇంజనీరింగ్ వర్క్స్ లో కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది. జిఎన్ఐ అనే కంపెనీ ద్వారా కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. దానికి వాళ్ళ కూతురు అకౌంట్ బినామీ అకౌంట్, అలా చాలా మంది బినామీ అకౌంట్ లో అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది. హేమాకాంత్ రెడ్డిని పట్టుకుంటే బాధితుల డబ్బులు తప్పకుండా ప్రజలకు అందుతాయి. వాళ్ళ కూతురు పేరు మనం ఇన్వెస్టిగేషన్ మనం నాలెడ్జ్ లో లేదు. మాకు తెలిసిన ఎవిడెన్స్, మా దగ్గరకు వచ్చిన ఎవిడెన్స్ మీ ముందు పెడుతున్నానండి. అదే విధంగా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయండి దీంట్లో. అదే విధంగా ఆ ఎఫ్ఐఆర్ ఒకసారి వస్తే బాగుంటుంది సార్. పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు సైడ్ ట్రాక్ చేయడానికి హేమాకాంత్ రెడ్డి గారు ముందుకు బాధితుడుగా వచ్చి ఆయన అసలు నిందితుడు బాధితుడుగా వచ్చి ఆయన రెగ్యులర్ గా ట్రాప్ చేస్తున్నాడు సార్. మంగ్లీ మేడన్ని తప్పుగా చూపించడము, దోషిగా చూపించడము, తనే స్కామ్ చేసిందని చూపించడము జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులారా దయచేసి అర్థం చేసుకోండి, తను ఎలాంటి తప్పు చేయలేదు. మధు సిగ్నల్ టీవీలో నేను వీడియో చూడడం జరిగింది. అందులో క్లియర్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మధు అనే వ్యక్తి 5 FIRs లో ఎక్కడ కూడా హేమాకాంత్ రెడ్డి గురించి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నిస్తే మీడియాలో, సార్ నాకు ఎన్నో కోట్ల రూపాయలు ఆయన దగ్గర నుంచి వచ్చేది ఉంది, నేను కానీ ఆయన పేరు చెప్పినా అనుకో ఆ డబ్బులు నాకు అందవు, అందుకోసం నేను పేరు చెప్పడం లేదు అని ఆ 5 FIRs లో ఎక్కడ హేమాకాంత్ రెడ్డి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ రోజు ఆయన మీడియా ముందు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆయన డైరెక్ట్ అమౌంట్ మొత్తం హేమాకాంత్ రెడ్డి గారికి ఇచ్చారని చెప్తారు. ఆ వీడియో చూపిన ఆయన హేమాకాంత్ రెడ్డి బిహేవియర్ చూపి ఒకసారి. ఆ కార్ లో నడిపిస్తూ ఆయన టాలెంట్ నేను ప్రూవ్ చేస్తాను సార్. ఆయన చూడండి, మీరే చూడండి. ఆయన
ఇతనే మెయిన్ క్యాండిడేట్ ఇతను. ఈయన గురించి ప్రాపర్ గా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయాలి. నేను తప్పకుండా ఈ వీడియో మీకు షేర్ చేస్తాను సార్. వన్ మోర్ థింగ్, ఇతను అంత డైవర్ట్ చేస్తున్నాడు సార్. దయచేసి మేడం గారిని దోషిగా చూపించకండి. ఆమెకు ఈ స్కామ్ కి ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఏ కంపెనీలో బాధితుల అమౌంట్ ఏం తీసుకోలేదు. ఆ బాధితులకు ఈమె డైరెక్ట్ ఎవ్వరు లేరు. దయచేసి అర్థం చేసుకుని తనను దోషిగా చూపించకూడదని నేను కోరుతున్నాను.